రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలతో మౌలిక వసతులు మెరుగవుతాయన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్ పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద పిల్లలకి ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము అన్ని రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. దాని భాగంగానే మరి అనేక నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాం కింద ఇక్కడ గడ్డిపల్లిలో ఆనాడు ఉప ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి ఈ లొకేషన్ చూస్ చేయడం జరిగింది. ఇక్కడైతే బాగుంటుంది, పిల్లలకు కూడా ఎడ్యుకేషన్స్కి లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ మరి టెండర్ కాల్ ఫార్ చేసి పని మొదలు పెట్టించారు. కొన్ని వేల మంది మన ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకి ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కంప్లీట్ బోర్డింగ్ స్కూల్ హాస్టల్తో, మంచి వసతులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. మరి ఈరోజు ఈ పనుల పర్యవేక్షణ చేయడానికి, వేగవంతం చేయడానికి ఇంజనీర్లతో, అదేవిధంగా మరి ఆ కాంట్రాక్టర్తో చర్చించడం జరిగింది. వాళ్ళు వచ్చే జూలైలో పూర్తి చేస్తామంటున్నారు. మేము వాళ్ళని వచ్చే మే, జూన్లో పూర్తి చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దట్ నెక్స్ట్ ఇయర్ 27 అకాడమిక్ ఇయర్ నుంచి ఈడ స్కూల్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ ఉండాలి. మరి మన రిమోట్ కాన్స్టిట్యున్సీలో ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రదేశంలో ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం బోర్డింగ్ స్కూల్, మరి సుమారు స్కూల్ ఫుల్ అయినప్పుడు 2500 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి అంతర్జాతీయ స్టాండర్డ్ ఉంటాయని చెప్పి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది హుజూర్ నగర్ ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెంచడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. మరి ఆ కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకి రిక్వెస్ట్ చేసేది, వచ్చే మే ఎండ్ వరకు మీరు పూర్తి చేసేటట్టుగా డెడ్ లైన్ పెట్టుకొని చేయండి. సో దట్ 2027 అకాడమిక్ ఇయర్తో మొదలు పెట్టచ్చని చెప్పి నేను మనం చేస్తాను.